నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. అదే అభేద్యమైన కేదార్నాథ్ దేవాలయం. దాని వెనుక ఉన్న రహస్యమేంటో తెలుసుకుందాం రండి. సరిగ్గా 2013వ సంవత్సరం హిమాలయాలను ఒక భయంకరమైన ప్రళయం ముంచెత్తింది. అది మామూలు వరద కాదు, ఊహకు కూడా అందని శక్తితో వచ్చి మొత్తం విధ్వంసం సృష్టించింది. అక్షరాలా ఒక ఊరే మాయమైపోయింది. కేదార్నాథ్ పట్టణం మొత్తం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. అక్కడున్న భవనాలు, దుకాణాలు, యాత్రికులుండే ఆశ్రయాలు ఏవీ మిగల్లేదు. అన్నీ ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కాని ఇంత వినాశనం మధ్యలో అంతా నాశనమైపోతున్నా సరే, ఒకే ఒక్క పురాతన కట్టడం మాత్రం చెక్కుచెదరకుండా నిలబడింది. అదే కేదార్నాథ్ ఆలయం. అసలు ఎలా సాధ్యం? ఇంత పెద్ద ప్రళయాన్ని తట్టుకుని ఆ ఆలయం ఎలా నిలబడింది? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం చరిత్ర, పురాణం ఇంకా ఇంజనీరింగ్ ఈ మూడింటి లోతుల్లోకి వెళ్ళాలి. సరే, మొదటి భాగం చూద్దాం. అభేద్య దేవాలయం. కథ ఆ భయంకరమైన రోజుతోనే మొదలవుతుంది. అసలు 2013లో ఆ ప్రళయం వచ్చినప్పుడు ఏం జరిగింది? వరద ఉధృతంగా, ప్రచండ వేగంతో వస్తోంది. సరిగ్గా అదే సమయంలో కొండపైనుంచి ఒక భారీ బండరాయి జారి కరెక్ట్గా ఆలయం వెనక భాగంలో వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు దాన్నే భీంశిలా అని పిలుస్తున్నారు. ఆ బండరాయుంది చూశారా? అది ఒక సహజమైన అడ్డుగోడలా పనిచేసింది. ప్రచండ వేగంతో వస్తున్న నీటిని, బురదను రెండుగా చీల్చేసి ఆలయానికి ఇరువైపులా పంపించేసింది. మరిది కేవలం యాదృచ్ఛికమా, లేక దైవిక రక్షణ? చాలామంది భక్తులైతే ఇది స్వయంగా శివుడే పంపిన రక్షణ కవచమని గట్టిగా నమ్ముతారు. ఇక రెండో భాగానికొస్తే, మారువేషంలో ఉన్న దేవుడు. ఆ బండరాయి వచ్చి ఆలయాన్ని కాపాడటం వెనుక దైవశక్తి ఉందని చాలామంది నమ్ముతారు కదా. అసలు ఆ నమ్మకానికి ఆధారమేంటి? దానికి సమాధానం తెలియాలంటే మనం ఈ ఆలయ పురాణగాథలోకి వెళ్ళాలి. ఈ కథ మహాభారతంతో ముడిపడి ఉంది. తెలుసు కదా, కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు తమ బంధువులను చంపామనే పాపభారంతో ఉంటారు. దాంతో శివుడిని క్షమించమని వేడుకోవడానికి హిమాలయాలకు వెళ్తారు. కాని శివుడు వాళ్ళని తప్పించుకోవడానికి ఒక ఎద్దు రూపంలోకి మారిపోతాడు. అయినా సరే భీముడు ఆ ఎద్దును గుర్తించి పట్టుకోబోతాడు. కాని అది భూమిలోకి మాయమైపోతుంది. అలా మాయమైన ఆ ఎద్దు శరీర భాగాలు 5 వేర్వేరు ప్రదేశాలలో మళ్లీ కనిపిస్తాయి. వీటినే మనం పంచకేదారాలు అంటాం. అందులో ఆ ఎద్దు మూపురం ఎక్కడైతే కనిపించిందో అదే కేదార్నాథ్. ఇప్పుడక్కడ మనం పూజించే శివలింగం అదేనన్మాట. సరే, ఇక మూడో భాగానికి వద్దాం. ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. పురాణాల నుంచి ఇప్పుడు కాస్త వాస్తవంలోకి వద్దాం. అసలు ఈ ఆలయ నిర్మాణం, దాని మనుగడకు ఎలా కారణమైందో చూద్దాం. వింటే ఆశ్చర్యపోతారు. ఈ ఆలయాన్ని కట్టడానికి అసలు సిమెంటే వాడలేదు. భారీ రాతి పలకలతో కట్టారు. ఈ రాళ్లను ఇంటర్లాకింగ్ పద్ధతిలో ఒకదానికొకటి అమర్చారట. దీనివల్ల అది భూకంపాలను, వరదలను తట్టుకోగలదు. అంతేకాదు, ఇంకో విచిత్రమేంటంటే, సాధారణంగా హిందూ దేవాలయాలు తూర్పుముఖంగా ఉంటాయి, కాని ఇది దక్షిణముఖంగా ఉంటుంది. బహుశా హిమాలయాల్లో ఉండే కఠినమైన వాతావరణాన్ని, మంచు తుఫానులను తట్టుకోవడానికే ఇలా డిజైన్ చేశారని నిపుణులనుకుంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఈ అద్భుతమైన నిర్మాణం ఏకంగా 1200 సంవత్సరాలకు పైగా నిలబడి ఉంది. అంటే ఆలోచించండి, 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు దీన్ని పునరుద్ధరించారని మన చరిత్ర చెబుతోంది. ఇక 4వ భాగం చూద్దాం. శీతాకాలపు సంరక్షకుడు. ఈ ఆలయం ప్రతి ఏటా ఇంకో కఠినమైన పరీక్షను ఎదుర్కొంటోంది. అదేంటో తెలుసుకుందాం. కేదార్నాథ్ ఆలయం సంవత్సరంలో 6 నెలలు మాత్రమే తెరిచుంటుంది. అంటే ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు యాత్రికులు వెళ్ళొచ్చు. ఆ తర్వాత అక్కడ విపరీతంగా మంచు కురుస్తుంది కాబట్టి నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు మూసేస్తారు. మరి ఆ సమయంలో పూజలెలా? దేవుడి ఉత్సవ విగ్రహాన్ని ఉఖీమఠ్లో ఉన్న ఓంకారేశ్వర్ ఆలయానికి తీసుకెళ్లి అక్కడ పూజలు చేస్తారన్నమాట. అయితే అక్కడి స్థానికులు ఒక విషయం నమ్ముతారు. ఆలయం మూసి ఉన్న ఆ 6 నెలలపాటు శివుడి శక్తివంతమైన రూపమైన కాలభైరవుడు ఆలయాన్ని, ఆ లోయ మొత్తాన్ని కాపలా కాస్తాడట. అందుకే ఆయన్ని శీతాకాలపు సంరక్షకుడు అంటారు. సరే, ఇక చివరి భాగానికి వచ్చేశాం. 5వది విశ్వాసానికి ప్రతీక. ఎందుకంటే ఈ ఆలయం కేవలం ఒక రాతి కట్టడం కాదు, అది అచంచలమైన విశ్వాసానికి ఒక కేంద్రం. ఈ కథ వినండి. ఎన్నో ఏళ్ల క్రితం ఒక పేద వృద్ధ భక్తుడుండేవాడట.
ఆయన జీవితంలో ఒకే ఒక కోరిక, నేను చనిపోయేలోపు ఒక్కసారైనా కేదార్నాథలో శివుణ్ణి చూడాలి అని. డబ్బు లేదు, ఏమీ లేదు, అయినా సరే భక్తితో నెలల తరబడి నడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. నెలల తరబడి ఎంతో కష్టపడి ప్రయాణం చేసి చివరికి కేదార్నాథ్ చేరుకున్నాడు. కాని అయ్యో పాపం, ఆయన అక్కడికి వెళ్లేసరికి ఆలయ ద్వారాలు శీతాకాలం కోసం అప్పుడే మూసేశారు. అందరూ కొండదిగి కిందికి వెళ్ళిపోతున్నారు. ఆ దృశ్యం చూసి ఆయన గుండె పగిలిపోయింది. అయినా ఆయన వెనక్కి వెళ్లలేదు. ఆ చలికి వణుకుతూ, మంచులో తడుస్తూ అక్కడే ఉండి ప్రార్థించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఉన్నట్టుండి ఎక్కడినుంచో ఒక సాధువు వచ్చాడు. ఆయనకు వెచ్చని ఆహారమిచ్చి ఆ రాత్రంతా ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడారు. ఉదయం ఆ వృద్ధుడు కళ్ళు తెరిచేసరికి ఆ ప్రదేశమంతా యాత్రికులతో కోలాహలంగా ఉంది. ఆలయ ద్వారాలు తెరిచి ఉన్నాయి. ఆశ్చర్యపోయిన ఆయనకు ఒక పూజారి 6 నెలల శీతాకాలం తర్వాత ఈరోజే ఆలయం తెరుచుకుంది అని చెప్పాడు. అప్పుడు అర్థమైంది ఆయనకి, తనకొక రాత్రిలా గడిచిపోయిన ఆ సమయం వాస్తవానికి 6 నెలల శీతాకాలం. ఆ సాధువు మరెవరో కాదు, స్వయంగా శివుడే అని, తన భక్తికి మెచ్చి ఆ 6 నెలలపాటు తనను కాపాడాడని గ్రహించాడు. ఈ కథ మనకు చెప్పేదొక్కటే, నిజమైన భక్తికి రక్షణ ఎప్పుడూ ఉంటుంది. చూశారుగా, కేదార్నాథ్ యొక్క ఈ అపారమైన శక్తి వెనుక 3 ముఖ్యమైన స్తంభాలున్నాయి. 1 మహాభారత కాలం నాటి పురాణగాథ, 2 ఎలాంటి ప్రళయాన్నైనా ఎదిరించే నిర్మాణ నైపుణ్యం, 3 వేల సంవత్సరాల తపస్సుతో నిండిన ఆధ్యాత్మిక శక్తి. ఈ 3 కలిస్తేనే కేదార్నాథ్. కేవలం ఒక ఆలయం కాదు, అదొక అద్భుతం. మరి ఇదంతా చూశాక మనసులో ఒకే ప్రశ్న మిగిలిపోతుంది. ఇంజనీరింగ్ ఎక్కడ ముగుస్తోంది? అద్భుతం ఎక్కడ మొదలవుతుంది? దీని గురించి ఆలోచించండి.